మనం ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి. ఒకటి 2019 2024 సంవత్సరాల మధ్య విధ్వంసమైనటువంటి రాష్ట్ర పరిపాలన చూసాం. ఈ రోజున 2 సంవత్సరాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలనే మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు, ఒకరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకరు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులను గురి చేయాలి, భయం గుప్పెటలో రౌడిజం గుప్పెటలో ప్రజల్ని ఏలాలని తపన పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి రాక్షసులను అంతమందించి రాముడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఇది ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమైంది. అందుకే మన జిల్లా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుకునేది, భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారి నాయకత్వం జరగాలని మనందరం కూడా ప్రజల్లోకి చెప్పాలి. ఈరోజు తల్లికి వందన కానీ, అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇచ్చే సేవలు కానీ, ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పెన్షన్లు కానీ, శ్రీశక్తి పథకం కింద దాదాపు ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో వెళ్ళేటట్టు సౌకర్యాలు కల్పించడం కానీ, పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధ ముసలి వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కోసం, పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం, కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, వర్గాలు కాదు, అందరి ప్రజలకు హక్కును చేర్చుకున్నటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు మనం అందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది.